హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను సగ్గుబియ్యంతో వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవి బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఈ కప్పుతోటి సగ్గుబియ్యం పోసేసుకుంటున్నానండి. వీటిలో కొంచెం వాటర్ వేసేసుకొని పైన సగ్గుబియ్యం పైన డస్ట్ అనేది ఉంటుంది కదండి, ఇలా ఒకసారి కడిగేసుకున్నామంటే కనుక బాగుంటాయి అన్నమాట. ఇలా కడిగేసి వాటర్ని అయితే వంచేసానండి. ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. 1 కప్పుని పోసేసుకొని మూత పెట్టేసి 4 నుంచి 5 గంటల వరకు నానాలండి. 5 గంటల తర్వాత చూసారు కదా, సగ్గుబియ్యం అయితే బాగా నానిపోయినాయండి. వాటర్ అంతా కూడా బాగా పీల్చేసుకున్నాయి. మీరు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలనుకుంటే కనుక రాత్రిపూటే నానబెట్టేసుకోండి. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టేసుకున్నాం కదా, బాగా పొడి పొడిలాడుతూ బాగా వచ్చేసినాయండి. ఇలా కనుక ఉంటే ఎక్కువ నూనె కూడా పీల్చుకోవు. వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు, కొంచెం పొట్టు ఊడే వరకు వేగితే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవాలండి. కొంచెం ఆరిపోయిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆరిపోయినాయి కదా, వీటి నుంచి పొట్టుని తీసేసి పెట్టేసుకున్నానండి. ఇలా గిన్నెలోకి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసుకుందాము. మిక్సీలోకి వేసుకుని మరీ ఎక్కువ పౌడర్ మెత్తగా వేసుకునే అవసరం లేదండి. కచ్చాపచ్చాగా ఇలా పప్పులుగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని సగ్గుబియ్యంలోకి వేసేసుకున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని తీసుకొని 4 చీలికలుగా చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నానండి. మీ టేస్ట్ తగినంత మీరు వేసుకోండి. ఒక పెద్ద బంగాళదుంపని తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి ఉడికించేసి పెట్టేసుకున్నానండి. మీ దగ్గర చిన్న బంగాళదుంపలు అయితే కనుక 2 వేసుకోండి, సరిపోతుంది. ఇలా తొక్క తీసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకుందామండి. మీకు ఎక్కువ మెత్తగా ఉడికిపోయినాయి అనుకోండి, చేతితోటైనా కూడా స్మాష్ చేసేసుకోవచ్చు. ఇలా గ్రేటర్ తోటి నేనైతే గ్రేట్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ముద్దగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్ను కూడా సగ్గుబియ్యంలోకి బాగా కలిసిపోయేలాగా చేతితోటి కలిపేసుకోవాలండి. మీకు కనుక ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకొని చాలకపోతే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మనము టెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. వస్తుందో లేదో చూసేసుకుందాము. చూసారు కదా, బాగా ముద్దలాగా అయితే వచ్చేసింది. ఇలా చేసుకొని చేతిలో చేసేసుకొని నూనెలో వేసేసుకుంటే మనకి ఈజీగా వడలు అనేవి వచ్చేస్తాయండి. ఇలా దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చేతిలోకి ఇలా కొంచెం ఆయిల్ రాసేసుకొని మనకి కావలసిన సైజులో, నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నానండి. ఇలా మీడియం సైజులో ఉండని తీసుకొని చేతిలో పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే మనకి వడ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని కాగిన నూనెలోకి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత వీటిని ఒకవైపు నుంచి రెండో వైపుకు తిప్పేసుకున్నామంటే కనుక రెండో వైపు కూడా బాగా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. ఇలా చేసేసుకున్న తర్వాత వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు
ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డ్ కలర్ అయితే వచ్చేసిందండి. వీటిని జల్లెడ గరిటెలోకి తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇలాగే మిగిలిన పిండిని కూడా నేను ఇలానే చేసేసుకున్నానండి. నాకైతే చాలా బాగా వచ్చేసినాయండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇదే కొలతలతోటి పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే కనుక మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకున్నారంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగా ఇష్టంగా కూడా తింటారు. ఇంట్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అందరూ బాగా ఇష్టంగా తింటారండి. వీటిని చట్నీతో కానీ, సాస్తో కానీ, అల్లం చట్నీతో కానీ ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.